నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం. నేను రోజుకో అమ్మాయితోని ఉంటాను అంటూ ప్రజెంట్ జనసేనకి సంబంధించిన తిరుపతిలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ అయితే ఆయన ఒక ఆడియో బయటకు వచ్చింది. లక్ష్మి అనే ఆవిడ పెట్టిన కేసుకి సంబంధించి అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం అంతా ఏంటి? సో ఖచ్చితంగా కిరణ్ రాయల్ గారి పైన అయితే చాలామంది ఒక టార్గెటింగ్గా చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే అటు వైసీపీ సోషల్ మీడియా కానీ ఆయన దగ్గర నుంచి ఏది వచ్చినా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి, జనంలోకి తీసుకువెళ్ళాలని అయితే ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన పాత వీడియోలు కానీ పాత ఆడియో కాల్స్ కానీ ఏమన్నా లీక్ అయినా సో ఆ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. మరి తాజాగా కిరణ్ రాయల్ గారిది అయితే ఒక ఆడియో లీక్ అయింది. సో అది నిజమా లేకపోతే ఏ వాయిస్తో చేశారా? ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది ఫేక్ అని కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో ఒకవేళ నిజంగా నేరం చేసిన వాడు ఏ అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు, చేయని వాళ్ళ వైపు ఆపోజిట్ వాళ్ళు ఏ యూజ్ చేసి ఇట్లా చేశారని చెప్పి వాళ్ళ మీద నింద వచ్చేలా చేస్తున్నారు. సో ఏ అనేది చాలా డేంజర్ అయితే అని అర్థమవుతుంది. మరి ఈ వాయిస్ ఎలాంటిది, ఎలా బయటకు వచ్చింది, ఎవరు పంపించారని అయితే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఆ వాయిస్ అయితే ఫుల్గా సర్క్యులేట్ అవుతుందని చెప్పాలి. ఆయన లక్ష్మి గారు ఎవరైతే ఆయనతో పాటు ఇప్పుడు సఫర్ అయ్యారో ఆవిడ ఒక వీడియో పెట్టింది అనమాట. ఫస్ట్ అక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అయింది. సో మరి కిరణ్ రాయల్ గారు మళ్ళీ డబ్బులు ఇచ్చేసారని కూడా చెప్పి అంతా సెటిల్ అయిపోయిందని కూడా చెప్పింది. మళ్ళీ ఆవిడ జైలుకి వెళ్ళింది. ఇంత తతంగా నడిచిన తర్వాత మళ్ళీ అంత ఓకే కూల్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ ఆడియో కాల్ వచ్చి అందరినీ కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సో ఎందుకంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు ఎదగబోతున్న వ్యక్తి, అంటే నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే అవుతాడో లేదంటే ఇంకేమన్నా అవుతాడో. సో ఇప్పుడు ఫాలోయింగ్ని క్యాష్ చేసుకుంటున్నాడు ఆయన ఖచ్చితంగా. సో మరి అంతమంది అభిమానులు ఉన్నప్పుడు అతని మీద రాయేయాలి అని తన నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ ఆ పార్టీలో అతనంటే పడని వాళ్ళు కానీ బయట పార్టీలో వ్యక్తులు కానీ వాళ్ళని తిడుతున్నారని కానీ వాళ్ళందరూ కూడా ఏదైనా రాయడానికి చూస్తున్నారు. మరి ఆడియో కాల్ వింటే కనుక అతను నాకు ఇంతమందితో ఎఫ్ఐఆర్ ఉంది, దాదాపు 400 మంది నేను ఇది చేశాను, నాకు నువ్వు 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నా కానీ నేను దగ్గర 7-8 మందితో ఉంటాను అది ఇదని చెప్పి, సో ఈ 6 నెలల్లో ఒక 7-8 మందితో ట్రావెల్ అయ్యానని కూడా చెప్తారు. సో నా యాటిట్యూడ్ అంతే, నేను మార్చుకోలేను దాన్ని, ఇష్టమైతే ఉండు లేకపోతే పో అనే విధంగా ఆమెతో మాట్లాడినట్టు ఆడియో కాల్లో అయితే స్పష్టంగా ఉంది. సో మరి అది ఆయన మాట్లాడితే నిజంగా ఎవరన్నా రికార్డ్ చేసి బయటికి తెచ్చారా, లేదంటే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఏదన్నా ఎవరితో డబ్బింగ్ చెప్పించినట్టుగా, లేదంటే ఏఐలో ఆయన వాయిస్ని తీసుకుని మాడ్యులేషన్ చేసినట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు. సో మరి ఆయన అయితే దేనిపైన కూడా చెప్పాల్సిన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా ఉంటున్నాడు. ఇది ఏ అని చెప్పి ఫోటోషాప్ అని చెప్పి ఆయన ఆమె లేని ఫోటోలు కూడా ఆయన ఉన్న చోట ఆమె ఉన్నట్టు క్రియేట్ చేసి అది కూడా ఆయన ప్రూఫ్ చూపించారు. సో ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా గట్టిగా టార్గెట్ చేసింది. మన పృథ్వీ గారు ఆ మాటలు అన్నారని చెప్పి ఒక సినిమా మొత్తాన్ని కూడా ఫ్లాప్ చేసే విధంగా వెళ్ళారు. అట్లానే ఇప్పుడు ఈయన విషయంలో ఎక్కడ దొరుకుతాడో, ఏ రకంగా ఈయన కార్నర్ చేయొచ్చా అని చెప్పి అవన్నీ కూడా మొత్తం ప్రీప్లాన్డ్గా చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. అంటే పదవిలో లేకపోయినా కూడా ఇంత చెయ్యాలా అని చెప్పి అందరూ తిట్టుకుంటున్నారు. సో మరి వాళ్ళు చేసేది న్యాయమా అన్యాయమా, లేకపోతే ఇతను చేసేది న్యాయమా అన్యాయమా అనేది సో ఏదో ఒక రోజు అనేది ఇది అనేది ఉంటుంది. ప్రజలైతే గట్టిగా నమ్ముతున్నారు. సో మరి జనసేన పార్టీలో ఉన్న క్యాండిడేట్స్ ఎవరో తప్పు చేయరు ఖచ్చితంగా. సో ఆ భావన అయితే జనంలో ఉంది కాబట్టి వాళ్ళని కొంతమందిని గెలిపించుకున్నారు. మరి ఈయన కూడా ఈరోజు స్పోక్స్ పర్సన్లా నించున్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఆ వాల్యూస్ ఉండబట్టే. సో మరి అతని పర్సనల్స్ అన్నీ బయట పెట్టాల్సిన విషయం వైసీపీ వాళ్ళకైతే లేదు, కానీ సో మరి అది కానీ నిజ నిర్ధారణ అయితే కనుక అతను సఫర్ అవ్వక తప్పదు.